కొన్ని సమస్యలు పామాయిల్ రైతుల సమస్యలు కానీ అలాగే కొల్లేరు ట్రాన్స్పోర్ట్ సమస్యల్ని ఆయన చాలా అని సునాయాసంగా నడిపించి కూడా గెలిపించినందుకు బీజేపీ ద్వారా అంటే చిన్న చిన్న వార్తలు గాడిగా అందుకునే పరిస్థితి పనుల్లో ఫ్రీ కార్డు ఉన్న వాళ్ళకి అని చెప్పి చంద్రబాబు ప్రకటించాడు. ఆ కార్డు ఉన్న వాళ్ళందరికీ గ్యాస్ బండ్లు కావాలి. మీకు ఇన్ని కనెక్షన్లు ఉన్నాయి, కరెంటు లేదా కారు ఉంది, లేదా 200 గజం ఉంది మీకు అనుకోండి అని చెప్పేసి కూడా అన్నారు. నేను కూడా ఎంఆర్ఓకి ఎంపీడీ తీసుకెళ్ళాను, కూడా గ్యాస్ బండ్లు చూపిస్తానని చెప్పాడు. అలాంటి కార్డులో ఉన్న మళ్ళీ మీకు 5 కనెక్షన్లు ఉన్నాయి కరెంటు. కొంతమందికి ఎక్కువ మంది కడుతున్నారని కొంతమందికి రాబోవడం దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను వెళ్ళాను, స్వయంగా వెళ్ళాను, గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాను, ఎంఆర్ ఆఫీస్కి కూడా వెళ్ళాను. ఈ సమస్యలో ఏ పెన్షన్ తీసినా మాకు తీశారు నువ్వు అని చెప్పి పరిస్థితి ఆ రోజు ఉంటే మనం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మీకు ఎందుకమ్మా మనం గెలిచిన తర్వాత మేము చేస్తామని చెందుతాం అని చెప్పేసి వాళ్ళు మనం మాటలు ఇచ్చున్నాం. మనోడు పబ్లిక్లో చెప్పాడు ఇప్పుడే ఎంతో చేయాలని. అలాగే మా వార్డులో కూడా எனக்கு వచ్చిన సమస్య 35 మంది వైఎస్ రాజశేఖర్ ఇల్లు అని చెప్పేసి మల్కాపురంలో ఇవ్వడం జరిగింది. ఆయన గట్టి కట్టినట్టుగా వదిలేశాడు ఆ రైతులు. ఉన్నాయి అన్న అలాంటి సమస్యలు అవి మనకు అలాంటి కొన్ని చేసి మన ఓకే ఓకే 100 వచ్చి మీరు పక్కన కూర్చొని అందరూ కూడా చెక్కింగ్ అవ్వదు. అభినమ్మ గారు శామలు తప్పులు ఉన్నాడు ఫోటోలు దిగాలి మీరు అందరూ. అంతేగాని శామలు తీసుకుంటారు తప్పులు ఉన్నాడు ఒక నిమిషం ఫోటోలు దిద్దు కానీ తప్పులు దిద్దు రండి. అమ్మా రాంజమ్మా ఎదురు ఓకే సార్. మేరీ గారు చెప్పండి గారు ఓకే సార్. ఓకే రండి రంగమ్మా రంగమ్మా వచ్చేయండి తొందరగా సైడ్కి వచ్చేయండి. వచ్చారు వీళ్ళు వచ్చారా కృషి చేస్తారు. జ్యోతి గారు రండి చాలా అయిపోతున్నాయి. వాళ్ళు కూడా వచ్చేయమ్మా వచ్చాయి అతనికి మీరు రావాలి తెలుగు పక్కండి మీరు పక్కండి లక్ష్మి గారు అలా ఎంత రమ్మగా ఉండే ఎంత రాయండి. స్పెషల్ కప్తాను మీరు అందరూ కూడా ఒక్కసారి అయిపోయిందా?
అందరూ ఒకసారి కూర్చోండి అమ్మా. అటుపక్క ఇటుపక్క కొంతమంది కళ్యాణ్ చేసినారు. లీడర్ మహిళా అధికార ప్రతినిధి పార్లమెంటు సురేష్ నాయకత్వం, ఎద్దులారి మన నాయకత్వం. అమ్మాయికి ఇచ్చేది మొత్తం అనుకుమార్ గారు కొద్దిగా ఆరోగ్యం కాబట్టి ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ మహిళలకి కార్యకర్తలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ 9 నెలల్లో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టాలి అని అంటే ఎంత కష్టతర సాధ్యం అనేది అందరికీ కూడా తెలుసు. దాంట్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు కష్టపడుతూ ఒక దశకి తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి అంచెలంచెలుగా ఈజీగా ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనం ఆయన ఒక్క మాట అనడానికి కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఆయన వయసు కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. దానికి ముందుగా ఆయన అందరం కూడా మనం సభాముఖంగా ఆయన అందరికి కూడా ధన్యవాదాలు తెలియపడుతున్న బాధ్యత. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ పనికి వెళ్ళినా సరే ఫలానా రోజు మధ్యాహ్నం పూట ఆయన ఖాళీగా ఉన్న టైంలో ఎప్పుడు నేను వెళ్ళాను, వెళ్ళిన పని వెళ్ళినట్టుగా అవి చేసుకుని వచ్చాను. కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్ గా మనం తీసుకెళ్లేది సక్రమం అంటే ఎవరైనా తీసుకెళ్తారో అది డెఫినెట్ గా అవుతుంది. అలాగే నేను గత 4.5 సంవత్సరాలు కష్టపడినప్పుడు అంటే మీరు అందరూ అనుకున్నారు రాజకీయాల్లోకి వస్తారు, ఏదో వచ్చారు వెళ్ళిపోతారు, తర్వాత ఏమవుతా ఏంటో అయిపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఏంటో మీరు అందరూ కూడా అనుకుని ఉంటారు. మీ అందరూ కూడా ఎవరో మాట్లాడటానికి వీలు లేకుండా అప్పటికంటే ఇప్పుడు మరి అహర్నిశలు కూడా మరి మీతో పాటు నేను ఏ విధంగా వర్క్ చేస్తున్నానని మీరు అందరూ కూడా చూశారు. దానికి మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మొన్న ఏ మాత్రం కూడా ఈ 9 నెలల్లో ఏ కార్యకర్తకి కూడా ఏమీ జరగలేదనేది నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనం అందరం కూడా కష్టపడి ఐకమత్యంగా చెయ్యాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజున నా ఎలక్షన్ కి ఎలా చేశారో అదే ఎలక్షన్ గా బూతుల దగ్గర ఉండి మీరందరూ కూడా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ముందు పార్టీ కార్యక్రమాలు చెప్తాను, తర్వాత మీ పదవుల మీద ఉండే ఒక్కొక్కటి వస్తుంది, తర్వాత మీకు ఉన్న డౌట్ లేదని ఉంటారు. అంటే మెంబర్షిప్ సంబంధించి ఎవరైతే మెంబర్షిప్ చేశామో ఆ మెంబర్షిప్ కార్డులన్నీ కూడా మనకు రావడం జరిగింది. ఈ బూత్ లెవెల్లో అందరూ కూడా ఇవ్వాలి. దీనికి ఏంటి అనేది ప్రాసెస్, ఎందుకంటే ఓటీపీ తీసుకోవాలని చెప్తున్నారు. ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది చెప్పిన తర్వాత వాళ్ళకి ట్యాగ్ మెంబర్షిప్ అప్పచెప్పవలసిన బాధ్యత డివిజన్ ఇన్ఛార్జిని. ఆ డివిజన్ ఇన్ఛార్జ్ అప్పచెప్పారా లేదని చూసుకోవాల్సిన బాధ్యత క్లస్టర్ ఇన్ఛార్జిని. అలాగే ఇక నుంచి కేఎస్ఎస్ క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జ్, అలాగే బూత్ ఇన్ఛార్జ్. ఎవరైతే రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండి మాకు రాజకీయంగా పదవులు కావాలనుకుంటారో వాళ్ళు హార్డ్ వర్క్ చేయగలిగితేనే ఆ పదవులు తీసుకోండి, లేకపోతే మీరు అందరూ మానేసేయండి. నేనేం చెప్పలేను దానికి. టెక్నికల్ గా ఇందాక ఏదైతే పేపర్ గా చెప్పారో బాట్ రిజిస్ట్రేషన్, అలాగే దీంట్లో ఏదైతే వాట్సాప్ లో గ్రూపుల్లో పెడతారో మీరు మెంబర్షిప్ ఎలా చేస్తారో, కేఎస్ఎస్ మెంబర్ అయ్యే ఉన్నారో అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా డివిజన్ ఇన్ఛార్జీల మీద ఉంది. మీరు చేయలేకపోతే మీరు ఒక అసిస్టెంట్ పెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది అసిస్టెంట్ పెట్టుకునేలా చేయాలి. క్లస్టర్ కి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. క్లస్టర్ ఇరువురు లాగా కాకుండా ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ లో చూస్తున్నారు. మీకు మార్కులు పడేది ఆన్లైన్ లోనే. నేను ఎవరికైనా పదవి ఇవ్వాలి అని అంటే నీ పేరు ఇస్తే అక్కడ కంప్యూటర్ లో పడితే నీకు మార్కులు బట్టి నీకు ర్యాంక్ ఇస్తారు. నువ్వు ఫెయిల్ లో ఉంటే నీకు ఏ పదవి ఇవ్వరు. నేను ఏమి చేయలేను కూడా, దానికి రికమెండేషన్ కూడా పనిచేయదు. మీరు దాన్ని గమనించుకుని ఏదైతే వర్క్ అప్ చెప్పామో ఆ వర్క్ మీరు చేయించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. డివిజన్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఏదైతే కేఎస్ఎస్ లో ఉన్నారో బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళందరినీ కూడా కలుపుకెళ్ళవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కొత్తగా వచ్చిన ఎవరైతే వైసీపీ నుంచి మన దాంట్లోకి వచ్చిన కార్పొరేటర్లు వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మీ అందరూ కూడా నేర్పించి ఏ విధంగా అయితే, ఎందుకంటే వాళ్ళ అంతకుముందు వాళ్ళ పార్టీలో లేవు. మీరు ఎవరైతే డివిజన్లో వాళ్ళు కలుపుకున్నారో వాళ్ళు కూడా కలుపుకుని వాళ్ళకు కూడా నేర్పండి. వాళ్ళు ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు చేసి మీకు ఆ సహకారం అందిస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వాళ్ళు కూడా ఆ సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే నామినేటింగ్ పోస్టులకు వచ్చి గుడికి కానీ దీనికి సంబంధించి కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒక మార్కెట్ యార్డ్కి అంటే మార్కెట్ యార్డ్కి ముగ్గురికి వేయగలం. ముగ్గురు ఎవరనేది నేను నిర్ణయించుకున్నా, ఒకటి వెనక ఒకటి ముందు అవ్వచ్చు. డెఫినెట్ గా ఎవరికైతే అనుకున్నామో వాళ్ళకి ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పార్టీ వచ్చిన తర్వాత ఒక 30 నుంచి 40 మందికి వరకే ఎవరికి వాళ్ళు ఏదైనా చేసుకుంటాను వ్యక్తిగతంగా చేసుకుంటా ఉన్న వాళ్ళకి మనం సహాయ సహకారాలు అందించాం. వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడానికి కుదరడం జరిగింది. అలాగే 200 మందికి నేను చేస్తేనే కానీ నేను సాటిస్ఫాక్షన్ అవును. డెఫినెట్ గా ఎవరైతే కష్టపడి చేశారో ఇంకా 200 మంది ఉన్నారు. వాళ్ళు అంటే పార్టీ పదవి ఆశించిన వాళ్ళందరినీ ఏదో దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక చక్కగా తీర్చిదిద్ది వాళ్ళకి ఏ చెప్పింది లేకుండా చూసే బాధ్యత నాదని చెప్పి సభాముఖంగా జరుగుతుంది. అలాగే నామినేటింగ్ సంబంధించి ఈ 2 ఏళ్ల పీరియడ్ లో ఫస్ట్ టైం ఎవరికైనా రాకపోయినా ఎవరో కంగారు పడుతూ నెక్స్ట్ పీరియడ్ వస్తుంది, మనకు సరిపోతాయి. నామినేటింగ్ పదవులకు వచ్చేసరికి ఎవరికి ఏ ఇబ్బంది అవుతుందో ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు మరి జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. జనసేన బీజేపీతో క్లియర్ అవుతున్నాం. నేను అడగడానికి ఏం లేదు, 2 నిమిషాల్లో క్లియర్ చేశాను. నేను గొప్ప రాజకీయ నాయకుడు కాదు, కానీ గొప్ప అడ్మినిస్ట్రేషన్ లేదు. నా చుట్టూతో ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయానికి వస్తారు. రాజకీయం నా పక్కన 5,000 మంది ఉన్నారు, అవతల పక్కన 5,000 మంది ఉన్నారు. మిగతా 2,20,000 మంది కామన్ పీపుల్. ఆ కామన్ పీపుల్ కి పనిచేయవలసిన బాధ్యత నా మీద ఉంది. 5,000 సంగతే ఆఫీస్ టీం చూసుకుంటారు. ఆఫీస్ టీం అంటే మీరు అందరూ వేరుగా అనుకుంటారు. ఆఫీస్ లో రమారా మీద 12 మంది కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా చేస్తే అందరికీ సమాధానం చెప్పాలి, పేషెన్స్ కావాలి. మరి డివిజన్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళ నుంచి మరి పని చేయాలని మీ అందరికి కూడా వివరిస్తున్నా. కొంతమంది అనుకోవచ్చు ఎవరైనా సరే ఈ 12 మందికి ఒక 50 మంది యాడ్ అయినా కూడా నేను కాదను. కానీ ఎవరికి వాళ్ళు ఖాళీగా ఉంటారో వచ్చి ఎవరైతే చేయగలరో అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడలేదు. ఒక అఫీషియల్ తో మాట్లాడాలంటే ఒక గౌరవంగా మాట్లాడాలి. అలాగే కానిస్టేబుల్ తో మాట్లాడే తీరు ఒకలాగా ఉంటుంది, ఎస్ఐతో మాట్లాడేది ఒకలాగా ఉంటుంది, ఎస్పీతో మాట్లాడేది ఒకలాగా ఉంటుంది. ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఎస్పీతోనూ డిఎస్పీతో మాట్లాడలేదు, నేనే మాట్లాడాలి. నా కింద స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైతే సిఐతో మాట్లాడతారో ఎవరు చేస్తున్న పనులు వాళ్ళందరికీ కూడా చెప్తాం. కార్పొరేషన్ సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి చంద్రబాబు గారికి చెప్పాం. ఆయనతో సమన్వయం చేయడానికి ఎప్పటికప్పుడు మరి కంప్యూటర్ ప్రసాద్ గారు చేస్తూ మీ అందరినీ కూడా సమన్వయం చేస్తూ మరి ఏదైతే 27 మంది కార్పొరేటర్లు వచ్చారో 27 మంది మీరు ఇన్ఛార్జీలు ఉన్నారో మరి కత్తి మీద సాగు లాంటిది. మరి ఇద్దరిని మిమ్మల్ని వాళ్ళని సమన్వయం చేసుకుంటూ చేయటం, అలాగే వర్క్ ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చేయటం అంటే నిరంతరం పనిచేస్తేనే కానీ చేసే పని లేదు. మీకు ఏ పని వచ్చినా సరే ఒక్క ఉద్యోగం తప్పితే మీరు కూడా తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళ ఉద్యోగానికి నా ఎదురుగా తీసుకొస్తే మీరు బ్యాక్ అవుతారు, నేను బ్యాక్ అవుతా. ఉద్యోగాలు మనం వేయలేమన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఎవరైతే కష్టపడ్డారో మీ రోజుల్లో మీకు మేమే చెప్తాం. ఇప్పటి వరకు కూడా నేను వేసినప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర పేర్లు నేను రాసుకున్నాం. పివి ప్రసాద్ గారు అన్ని పేర్లు ఎవరెవరికి వెయ్యాలో, ఎవరికి చౌగుడి పోలేవాలో, ఎవరికి నామినేట్ పోదు మేము పోస్ట్ కి మేము ఫోన్ చేసి నువ్వు ఉంటావా లేదని అడుగుతున్నాం, నీకు చౌకీతో కావాలా లేదా అని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నావు అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇంత బాధ్యతగా ఒక ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీకు కావాలి. కొంతమంది అనుకుంటారు నాకు ఫోన్ రాలేదు కదా ఏంటి నాకు ఇస్తారా లేదా అని చెప్పి. మన పండగ సమయంలో మొత్తం కార్యకర్తలందరూ కూడా ఆనందంగా ఉండేది చేశానా లేదా అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఎంత బాధ్యతగా చేశానో ప్రతి ఒక్కరు కూడా కింద కార్యకర్తలు కూడా ఆ విధంగా చూసుకుంటేనే మీ వెనకాల మెన్న ఉంటారు. మీకు బాధ్యత చెప్పే ఇన్ఛార్జ్ గా కింద ఉన్న క్యాడర్ని చూసుకుంటేనే ఉంటారు. నాకు ఇచ్చేసారు కాబట్టి నేను సంకలం వేసుకుంటూ తిరిగాను అనుకుంటే వెనకాల ఉండరు, నాకు కంప్లైంట్ చెప్తాడు, నెక్స్ట్ టైం వచ్చేసరికి వాళ్ళకు ఉండదు. అది తెలుసుకోవాలని మీ అందరికి కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సమాధానం కూడా పేషెన్స్ గా మీరు అందరూ కూడా చెప్పాలి. ప్రమాదం మీరు రోజుకి 400 నుంచి 500 మందికి నేను సమాధానం చెప్తున్నా. 500 ఒకటో వచ్చినప్పుడు నేను చెప్పలేకపోతే ఈ 500 చెప్పిన సమాధానాలు పోయినట్టే. నిరంతరం 8ంటికి వచ్చేవాడికి తెలియదు, 6ంటికి వచ్చేవాడికి తెలియదు, 9ంటికి తెచ్చేవాడు 10ంటికి చెప్పారు. నేను కూడా ఎవరైనా సమాధానం రెక్లెస్ గా చెప్తే నేను చెప్తున్నాను, నువ్వు చెప్పలేకపోతే ఆగిపోమని చెప్తున్నాను. ఎవరైనా సరే ఎందుకంటే వాళ్ళని ఓర్పుగా కన్విన్స్ చేసి పంపించాలి. మనం పని చేయొచ్చు చేయకపోవచ్చు, ఎవరికైనా సరే రెస్పాన్సిబిలిటీగా చేయాలి. అలాగే ఎవరికైనా వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే నాకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చేత క్యాన్సర్ పేషెంట్కి ఇప్పించా. మనోడు ఎవరైతే కాప్స్ చెప్తున్నారో వీరి చేత 4 సైకిళ్ళు 5 సైకిల్ ఇప్పించా. ప్రతి నెల కూడా ఒక్కొక్క సైకిల్ ఇస్తానంటే సైకిల్ ఇప్పిస్తున్నా. అలాగే మన ఎవరైనా నా ఫ్రెండ్ చెక్కారాజా గారు వాళ్ళు గుర్తుకు వస్తే 20,000 రూపాయలు ఎన్నిసార్లు వస్తాయంటే 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మొన్న ఒకసారి 20,000 ఇచ్చాను. ఇవాళ ఎవరో ఎడ్యుకేషన్ లో చదువుకుంటున్నారంటే 20,000 రూపాయలు ఇస్తున్నాను. అలాగే చదువుకున్న వాళ్ళకి
మరి 2000 సీట్లు చొప్పున ప్రతి దాంట్లో ఇచ్చారు. 80 మందికి మనం మీరు ఎవరైతే తీసుకొచ్చారో రికమెండేషన్ చేసి మీ వార్డు నుంచి వచ్చిన వాళ్ళే ఏలూరు ప్రజానీకానికి ఇచ్చింది. నాకెవరు ఇంకా చదువుకునే వాళ్ళు పిల్లలు కానీ ఎవరు లేరు. 80 మందికి మరి ఉచితంగా చదివించడానికి ఆ కాలేజీ నుంచి సహకారం అందిస్తున్నామంటే మనందరం కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అందరికీ కూడా వచ్చింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటే ఎవరైనా సరే డివిజన్ ఇన్ఛార్జ్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళకే పేరు వస్తే రాబోయే రోజుల్లో ఆ పేరు ఆధారంగానే ప్రతి ఒక్కరు కూడా గెలిపించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే నేను ఫస్ట్ టైం మీటింగ్ అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అందరూ ఇదే ఫస్ట్ టైం మీటింగ్ అటెండ్ అవ్వడం. ఇలాగ మీ అందరినీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ ఏలూరుకి సంబంధించి చెంటి గారు చాలా వరకు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క సమస్యని ఆయన నోటీస్కి తీసుకొని వస్తే ప్రతి ఒక్క సమస్యని ఎవరికి కూడా కాదని కూడా ఆయన అవైలబిలిటీ ఆఫ్ టైమింగ్ ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉండి కార్యకర్తలకు కావాల్సిన సమస్యలతో తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇవాళ మీ అందరు కూడా ఇవాళ ఏలూరు ఒక్కటి కాకుండా నాకు ఏలూరు కాన్స్టిట్యున్సీని కూడా కలిపితే ఒక ఏలూరు ఒక్కటే చాలా బాగా పనిచేస్తుందా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుందంటే ఎమ్మెల్యే గారికి మీ అందరికీ దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ మీరందరూ కూడా మనం ఏది చేయాలన్నా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజకీయాలు చేసుకోవడానికి వచ్చే 6 నెలలు వచ్చే లాస్ట్లో ఉండే 3 నెలలు రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవడానికి మనం ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్నీ వాడుకోవడానికి ఎమ్మెల్యే గారిని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ళలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతే ఇంకెప్పుడు అభివృద్ధి చేసుకోలేము. ఇవాళ రాజకీయాలు చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి, రాజకీయాలు చేసుకుంటేనే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళలేము. ఇవాళ మనం ఏలూరు ఎన్నో ఏళ్ళ నుంచి ఏలూరు కూడా మంచి స్థితి, మంచి డబ్బులు ఉండేటోళ్ళు ఏలూరులో కూడా ఉన్నారు. ఏలూరు అభివృద్ధి ఎందుకు చెందడం లేదంటే విజయవాడ దగ్గరలో ఉంది కాబట్టి ఏలూరు అంత బాగా అభివృద్ధి చెందడం లేదు. మనం ఎంత చేయాలన్నా కూడా ఇది న్యాచురల్గా డెవలప్ అవ్వాలన్నా కూడా ఇది న్యాచురల్గా డెవలప్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే విజయవాడ దగ్గర ఉండడం వల్ల. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇవాళ ఏలూరు రింగ్ రోడ్డు మన అమరావతి రింగ్ రోడ్డు మన ఏలూరు దగ్గర నుంచి వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ అనేది మధ్యలో ఒక 20 ఏళ్ళు ఇవాళ నుంచి ఒక 20 ఏళ్ళు మనం ఆలోచిస్తే ఏలూరు అనేది ఒక మేజర్ సిటీగా కూడా డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇవాళ అమరావతి క్యాపిటల్ అయిపోయినాక, అమరావతి డెవలప్మెంట్ అయినాక ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టగల కెపాసిటీ ఏదైనా ఉందంటే అది ఒక ఏలూరు జిల్లాకే మాత్రమే ఉందని మీ అందరికీ తెలుస్తుంది. అందుకని ఇవాళ చాలా వరకు ల్యాండ్ ఐడెంటిఫై చేశాం. ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ పెడితే పార్ట్ వైజ్గా మనకు ఒక్కటే పక్క ఒక బిట్ ల్యాండ్ ఎక్కడ కానీ దొరకడం లేదు. అందుకని పార్ట్ వైజ్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి ఒక ల్యాండ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేశాం. ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చే 4-5 నెలల్లో ఆల్మోస్ట్ జోన్స్ అన్నీ కూడా అనౌన్స్మెంట్ చేసి ఇండస్ట్రీస్ కూడా తీసుకొని వస్తున్నాం. అదే రకంగా ఇవాళ ఏలూరులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అందరూ మనం ఏ పని చేయాలన్నా కూడా అందరం ఒకటే మాట మీద ఉండడం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఆ మాట ఎవరికి ఉండాలి? ఎమ్మెల్యే గారి మాట ఉండాలి. ఆ మాట మీద ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతే మనం అనుకునే డైరెక్షన్ క్లియర్గా ఉంటుందని నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే చెంటి గారితో నేను చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ప్రతి ఒక్క పని ఆయన సొంత పనిలాగా చేస్తుంటారు. నేను ఏదైనా ఒక పని అడిగినా కూడా వెంటబడి మళ్ళీ ఫాలోఅప్ చేసి చేసుకుంటుంటారు. ఆయన కూడా ఏదైనా పని ఉందనుకోండి, కార్యకర్తలు పని ఉందంటే నన్ను మళ్ళీ ఫాలోఅప్ చేసి పని చేసుకుంటూ ఉంటారు. నేను మీకు క్లియర్గా చెప్తున్నా, నేను చాలా కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నా కదా, ఏలూరు కాన్స్టిట్యున్సీ లాగా ఎమ్మెల్యే గారు చేస్తున్నట్లు వేరే ఏ కాన్స్టిట్యున్సీ ఇవాళ ఇంకొకటి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇవాళ మనము అభివృద్ధి చేసుకోవాల్సింది ఏలూరులో చాలా వరకు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ అభివృద్ధి చేయడానికి మనకి చాలా కోరికలు ఉన్నాయి కానీ డబ్బులు లేవు. ఎక్కడ కానీ డబ్బులు అవైలబిలిటీ లేదు. బట్ ఐడియాలు ఉన్నాయి. ఏదైనా ఐడియాస్తో ఇవాళ కాలువ ఉంది, కాలువని డెవలప్ చేసుకోవడానికి మనకి చాలా ఛాన్స్ ఉంది.
ఆ కాలాన్ని డెవలప్ చేసుకుంది. నాకు అనిపించేది ఏంటంటే ఈ వచ్చే 3.5 సంవత్సరం అంటే 4 ఏళ్ళు ఉండొచ్చు ఇవాళ నుంచి. వచ్చే 3.5 సంవత్సరం మన అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో కంపల్సరీ జరగాలి. మీరు అందరూ కూడా వెంటపడి, మీరు కోఆపరేటర్లు అందరూ ఉన్నారు కాబట్టి మనం మన ఏలూరు జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి. వేరే జిల్లాలతో పోల్చుకుంటే మన ఏలూరు జిల్లాకి చాలా స్కోప్ ఉంది. అందుకని మనం అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇవాళ మీ అందరినీ ఇట్లా కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఏదైనా పని ఉన్నా కూడా, మీరు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా చంటి గారికి చెప్తున్నారు, చంటి గారితో అయ్యేది ఉంటే చెప్తున్నారు, లేకపోతే నాకు కూడా నోటీస్ తీసుకొని వస్తున్నారు. మీకు ఏదైనా అవసరం ఉందంటే కూడా నేను కూడా మీ అందరికీ అండగా ఉంటానని మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.